ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ మండలంలో 28 డిసెంబర్ 2023 నుండి జనవరి 6, 2024 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేటి రోజు 3వ రోజు తోటపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమంలో మనము అభయహస్తం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ దరఖాస్తుల్లో 5 పథకాలకు సంబంధించి దరఖాస్తులు మనం ఇవ్వవచ్చు. 5 దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తులు ఇచ్చే క్రమంలో ఆ దరఖాస్తు ఫారానికి రేషన్ కార్డు, ఆధార్ జిరాక్స్ ప్రతి పెడితే సరిపోతుంది. ఇతర అయినటువంటి గ్యాస్ కనెక్షన్ పేపర్ కానీ, పట్టదారు పాస్ పుస్తకం పేపర్ కానీ, అదేవిధంగా ఇతర ఏ పేపర్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పేపర్ కానీ అవసరం లేదు. కేవలం దరఖాస్తు ఫారము, అందులో వివరాలు, ఒక ఫోటో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ పెడితే సరిపోతుంది. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు మనం గ్రామ సభలో దరఖాస్తులు తీసుకుంటున్నాము. అదేవిధంగా నెక్స్ట్ డే నుంచి కూడా ఆ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ గారు కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది 6వ తారీఖు వరకు. 6వ తారీఖు తర్వాత కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల స్థాయిలో కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇటు కార్యక్రమంలో అందరూ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇంతకుముందు మార్నింగ్ సెషన్ ఇక్కడ గాంధీనగర్ గ్రామంలో దాదాపు 200 పైచిలకు అప్లికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా తోటపల్లిలో మధ్యాహ్నం ఇప్పుడు దాదాపు 150-200 మంది వరకు ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంగా చాలా సక్సెస్ఫుల్గా మన హుస్నాబాద్ మండలంలో జనాల నుంచి చాలా చక్కగా స్పందన ఉంది. మనము ఇచ్చినట్టు ఇంటింటికి దరఖాస్తులు ముందు రోజే పంపిణీ చేస్తున్నాము. వాళ్ళు క్లియర్గా నింపుకొని ఫోటో అంటించుకొని దానికి కావాల్సిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టుకొని మార్నింగ్ వరకే వాళ్ళు 8 వరకే మార్నింగ్, మధ్యాహ్నం 2 గంటల వరకే ఇంకొక గ్రామంలో కూడా రెడీ ఉంటున్నారు. చాలా మంచిగా స్పందన వస్తుంది. గతంలో అంటే మొత్తం మండలంలో దాదాపు 2000 వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. మనకి దాదాపు అంటే ఇంకా ఉన్నాయి, మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఇంకా ఉన్నాయి. మనకి ఇంకా 2 రోజుల ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం ఇంకా అవుతుంది కాబట్టి మనకు దాదాపు ఆ మండలంలో హుస్నాబాద్ అర్బన్ కాకుండా రూరల్లో 6500 కుటుంబాలు ఉన్నాయి. అర్బన్లో 7000 వరకు ఉన్నాయి. మనకి ఇప్పటివరకు దాదాపు అర్బన్లో మాత్రం 2000 వరకు దరఖాస్తులు రావడం జరిగింది.